UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అమ్మ మీ హస్బెండ్ మాట్లాడింది మాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏ టీవీ షోలకో కోర్టులకో లాయర్ల చుట్టూ తిరిగే వ్యవహారం కాదు మీది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను మాట్లాడుతున్నది ఏంటి, మేడం వృత్తి వల్ల నేను కొంచెం తాగుతానే తప్ప ఇక నుంచి అమ్మాయిని కొట్టను, కావాలంటే మీకు ఇప్పుడు మాట ఇస్తా. రెండు, అసలు అమ్మాయి మీద నాకు అనుమానం లేదండి, ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు అయినాయేమో కానీ అనుమానం ఉంటే నేను ఎందుకు రమ్మంటాను అంటున్నాడు. అంటే అతనికి అనుమానం లేదు, కోపంతో అనే మాటలు తప్ప. ఎప్పుడైనా ఇక నుంచి అలా అనడు. అతని తరపు నుంచి మేము హామీ ఉంటాం, లేదు మీరు మేడం. వెళ్ళటానికి రెడీయా? లేదు మేడం, నేను ప్రూఫ్ చూపిస్తాను కొన్ని, అవి చూసిన తర్వాత కూడా మాట్లాడండి. ప్రూఫ్లే అదే అంటున్నాడు, ఉన్నాయి. ప్రూఫ్లు ఓకే, కానీ ఇక నుంచి మంచిగా మారుతాను. నువ్వు కూడా ఇంట్లో అతను చెప్పాడో చెప్పలేదో మాకు అర్థం కావట్లేదు, కానీ మాకు అర్థమవుతున్న సీన్ ఏంటంటే టైంకి నువ్వు వంట చెయ్యవు, టైంకి ఫుడ్ పెట్టవు, ఎప్పుడు ఇంటికి రాగానే నస, ఇవి లేకుండా ఉంటే అసలు అతని కండిషన్లు పెట్టాలి యాక్చువల్గా. ఇక నువ్వు కండిషన్లు పెట్టేంత నాకేం కనిపించట్లేదు, ఎందుకంటే మీరు పెట్టిన కండిషన్స్ అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు. అతని తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు కరెక్ట్ గా ఇంట్లో ఉంటారా, ఇంట్లో వంట చేస్తారా, అన్నీ ఇంట్లో నీ ఉంటే- భర్తను ప్రేమగా చూసుకుంటావా, ఉమ్. ఇవి చెప్పండి, నేను అతనితో మాట్లాడతాను. నేను 10 years నుంచి ఆయనతో చేస్తున్న పని అదే కదా మేడం. అరే ఎప్పుడు ఏదో ఒక పోట్లాట పడే వెళ్తున్నావు. ఇప్పుడు అతను చెప్తున్న ఒకే ఒక ఎలిగేషన్ ఇదే, కనీసం టైం కి ఫుడ్ పెట్టదండి అని. ఎందుకు నువ్వు అది పెట్టాను పెడతావా? మేడం, మిగతావి డైలీ మాట్లాడతావా? టిఫిన్ పంపిస్తూనే ఉంటాను. కావాలంటే ఇక అది కూడా ప్రూఫ్ చూపించమంటే కూడా ఇప్పుడు చూపించమంట. అతను కూడా ప్రూఫ్ చూపించట్లేదు, Morning- నన్ను రమ్మానండి అంటున్నాడు. మీరు వెళ్తారా వెళ్ళరా? మేడం నాకు ఆ ప్రూఫ్ అనేది నాకు రాతపూర్వకంగా కావాలి. రిటర్న్ గా ఇస్తే ఇక నుంచి బాగా చూసుకుంటానంటే అన్న మీరు కూడా ఇక నమ్మకం నుంచి నాకు బాగా వస్తది. బాధ్యతలు ఎందుకంటే- నిర్వహిస్తారు, మా ఆయనతో అనవసరంగా గొడవ పడ్డాను రాస్తారా? హ్మ్. మీరు కూడా రాయాల్సి వస్తదిగా మరి, హ్మ్. రాస్తారా? హ్మ్. అసలు మీరు 2 years నుంచి ఎందుకు మీ అన్న వాళ్ళతో, మీ నాన్న ఉన్నప్పుడు ఉండడం వేరు, మీ నాన్న ఉన్నప్పుడు నువ్వు అసలు వెంటనే వెళ్ళిపోయేది అనమాట. మరి ఇప్పుడు బ్రదర్స్ ఒక్కసారి 2 సార్లు వెళ్తాను మేడం. ఊకే అంటే ఎన్నిసార్లు ఇప్పటికీ కొట్టి కూడా అది నీ ఇల్లమ్మా, 10 నువ్వు సార్లు ఎందుకు వదిలేసి అంటున్నారు రావాలి? మేడం. నీ భర్త అరే love మొన్న- చేసి పెళ్లి చేసుకున్నావు. కాదు మేడం, మొన్న కూడా వెళ్తే ఇంట్లోకించి వెళ్ళిపో అని తాను కూడా తీసుకొని పోయిండు మేడం. 4 months బ్యాక్ అంతే. 4 months బ్యాక్ వచ్చిందంట కదయ్యా. లేదు మేడం, రాలేదు అత్తమ్మని మేడం. రోజు- అది కాదే, నీ వైపు నుంచి నేను మాట్లాడుతున్నాను, ఇక్కడ అత్తమ్మని- నా పరువు తీసేలాగా ఉన్నావు. కాదు ఏదో అత్తమ్మ ఇద్దరు పిల్లలకి తల్లిదండ్రులు ఉంటారు, లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు కదా అని మేడం, ఒక మేము నిమిషం. ఓపిక్ గా మాట్లాడుతున్నాం. కాదు వాళ్ళ పిలిపి అందరూ అన్న పిలిపిస్తా అన్న మాట్లాడదాం అంటే ఇప్పటికీ ఒక మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఉంది మేడం, మనకు చెల్లెతుంది. పార్వతమ్మకు ఫోన్ చేసిన, అమ్మా ఏమైందమ్మా పిలుస్తా అన్నావా, ఏమైందా అన్న ఇట్లా అయిందన్న. ఆమె యాక్సిడెంట్ కదా మేడం. ఒకటి ఆమె కాలుకి ఆపరేషన్ భర్తకి తెలియాలా తెలియదా మేడం? ఒక్క మాట చెప్పండి. తెలియాలండి, కానీ కోపంలో ఉన్నప్పుడు ఏమో చిన్న చిన్న నాకు వేరే చెప్తే తెలిసింది మేడం, బయట చెప్తే తెలిసింది కాల్ నాకు. చేశాను మేడం, లిఫ్ట్ చేయలేదు. వాట్ అయిపోయిన అంటే నాకు ఎట్లా పెట్టింది తెలుసా క్వశ్చన్, నాకు ఎందుకు ఇప్పుడు నీకు గుర్తుకొచ్చింది ఇప్పుడు మా క్వశ్చన్ మీద ఏయ్, అసలు నాకు ఒక డౌట్, మీరు ఇద్దరు 5 ఏళ్ళు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారా పేరెంట్స్ ని కాదనుకోని? అవునా? అప్పుడు ఎవరు మాట్లాడారే మీ ఇద్దరి మధ్యలో? మీ ఇద్దరు మాట్లాడుకున్నారు కానీ సీక్రెట్ గా మాట్లాడుకున్నారు, సొసైటీని కుటుంబాన్ని కాదనుకొని పరిగెత్తుకుని పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడేంటి లెక్కలు మాట్లాడుతున్నారు? అదే మేడం, కరెక్టే మేడం, మీరు చెప్పింది కరెక్టే. ఇంత లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, ఇక లవ్ కి వాల్యూ లేకుండా ఎట్లాగా? ఇప్పుడు వినండి, యాక్చువల్ గా ఈ అమ్మాయి మమ్మల్ని నమ్ముకొని మా దాకా వచ్చింది, మా టీం అంతా ఈవిడ వెనకాల ఉంటది. ఈసారి నుంచి ఈవిడ వైపు ఏ మిస్టేక్ జరగకుండా తను అడుగుతున్నది ఏంటంటే ఆయన కండిషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తానండి, నా కండిషన్ ఆయన యాక్సెప్ట్ చేయమనండి. అది రిటర్న్ గా ఉండి ఒక 2-3 పెద్ద మనుషులు ఉంటే నాకు కొంచెం నమ్మకంగా ఉంటది. ఇట్లా ప్రతిసారి కొట్టు వెళ్తుంటే నా అన్నదమ్ముల ముందు కూడా నా పరువు పోతుంది కదండి, గౌరవం లేకుండా అయిపోతుంది. ఇలాంటి వాడిని ఎగురుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుందని వాళ్ళు అంటారు కదా. ఇక నుంచి మేము మళ్ళీ విడిపోకుండా నా పిల్లల భవిష్యత్తుల కోసం మేము ఆలోచిస్తున్నాం అంటుంది. మరి ఆవిడ ఒకసారి పంపిస్తాం, మీరు ఇంటి దగ్గర ఏమైనా పెద్ద మనుషులు పెట్టుకొని మీరు ఏదన్నా రిటర్న్ గా రాసుకొని. ఒక నిమిషం మేడం, పెద్ద మంది అవసరం లేదు మేడం, భార్య సరిగా ఉంటే పెద్ద మనిషి ఇప్పుడు అవసరం లేదు. కావాలి ఇంకా, ఎందుకంటే రిటర్న్ గా రాయాలి కదా. ఈమె సరిగా ఉంటే నాకు ఎవరు పెద్ద మనిషి అవసరం లేదు. ఈమె నేను దునియా కబడ్డించాను, మా ఇంటలతో ఇట్లుండు, మా ఇంటలతో అట్లుండు. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో నన్ను మోసం చేస్తున్నాడు, మా ఇంట్లో నన్ను మోసం చేస్తున్నాడు. దునియా చెప్తారు చెప్పిన ఇట్లుండు, మా అమ్మతోటి ఇట్లా చెయ్యి ఇట్లా అయ్యి అది కాదే, నువ్వు కూడా వస్తే ఇద్దరిని కలిపి పంపించేసేవాళ్ళం, మేమే రిటర్న్ గా హామీగా అన్ని రాసేవాళ్ళం. సరే మేడం, మీరు చూడండి మేడం, నేనైతే తీసుకొచ్చుకునేది రెడీ ఉన్నా. నేను ఆయన వస్తా రాదని తెలియదు. వస్తుందా రాదా కాదు, అమ్మాయి వస్తది. ఇది కలవాల్సిన కాపురమే, విడిపోయి కోర్టుల చుట్టూ తిరిగేంత కాదు. ఆవిడ కోర్టుల చుట్టూ వెళ్తే మీరు ఆస్తులు అమ్ముకోవాలా, మళ్ళీ మేము లీగల్ సపోర్ట్ చేయాల్సి వస్తుంది ఆ అమ్మాయికి. మేడం వాళ్ళకి అలవాటు ఉంది,
అమ్మాయి వెళ్ళే ఉద్దేశం లేదు నాకు. నన్ను ఒక్క నిమిషం విన్నారా అమ్మాయి, ఒక్క నిమిషం వినాలి మీరు. గబుకుని ఒక మాట నోరు జారేశారనుకోండి మళ్ళీ స్పాయిల్ అయిపోతే వ్యవహారం. అమ్మాయి మీ గురించి ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలా, నెగిటివ్ గా మాట్లాడలా. నాకున్న కష్టం ఈ రెండు అండి. ఈ రెండు కష్టాలు లేకపోతే నా పిల్లలు నేను హ్యాపీగా వెళ్ళి ఉంటాం. నువ్వు తాగేది ఏది ఉంటే అది నీ పర్సనల్. నువ్వు తక్కువ తాగడం అలవాటు చేసుకో ఫస్ట్. నీ ఆరోగ్యం డ్యామేజ్ అయితే ఎవరికి లాసు? నీ భార్య పిల్లలకే లాసు. నీకు ఏదన్నా అయితే ఎవడయ్యా లాస్ అయ్యేది ఇక్కడ? ఏ లివరో ఏ కిడ్నీలో ఏమో పోయినాయి అనుకో, ఎవడో ఏడవడు ఇక్కడ. మీ అమ్మ నాన్న, మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్ 4 రోజులే ఏడుస్తారు. జీవితకాలం సఫర్ అయ్యేది ఎవరు? మీ ఆవిడ పిల్లలు. అవునా కదా? నీ ఆరోగ్యం నువ్వు చూసుకోవాలిగా. కొన్ని తాగొచ్చినోడివి ఆ అమ్మాయిని కొట్టడం ఎందుకు ఫిజికల్ గా? సరే మేడం, నాతో తప్పేది మేడం. నేను పని చేస్తా, ఆవిడకి పని చేస్తాను. నీ ఆరోగ్యం ఇంపార్టెంట్, నీ భార్య ప్రేమ నీకు ఇంపార్టెంట్. అంత ఏరుకోని పరిగెత్తుకుని పెళ్లి చేసుకుని ఈ రోజు రోడ్డు మీదకి వస్తే ఎట్లాగా? నువ్వే చేసావాగా? మీ ఆవిడకి తెలియదు, నువ్వు తెలియాలి కదా. ఇంటికి మహారాజు అన్ని డీల్ చేసుకోవాలా? ఇప్పుడు గొడవలు అయింది, ఇప్పటి నుంచి లేపుతుంది. అసలు మీ ఇద్దరి మధ్య ఇంకొకళ్ళు అవసరంలా. కానీ రిటర్న్ గా ఒక అఫిడవిట్ రాసుకొని ఇక నుంచి ఇలా కొట్టను, ఇలా తాగను. ఆల్రెడీ పెట్టింది ఇక్కడ రికార్డు కూడా అయ్యింది. తాగను, కొట్టను, తిట్టను, నా భార్యను అనుమానించను, ప్రేమగా చూసుకుంటాను, బాధ్యతలు. ఇంకోసారి ఇంటికి పంపించిన అనానండి. ఆ అమ్మాయితో కూడా మాట్లాడి పంపిస్తాను. సరేనా? ఓకే సార్, జాగ్రత్త అండి. ఒక నిమిషం ఉండండి, మీ ఆవిడతో మాట్లాడండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అని ఏం చెప్పొద్దు మేడం. మరి పిల్లలకి ఇప్పుడు కావాల్సింది అదే కదా, స్టడీస్ గురించి. మీకు మీ సపోర్ట్ ఉంటే ఒకసారి మీ ఆయనతో మాట్లాడండి. హలో హలో, చెప్పండి. ఇంటికి వచ్చి తాళం పెడితే తాళం తీసుకొని ఇంట్లో వచ్చి ఉండు. ఎన్నిసార్లు చెప్పినా అత్తమ్మకి ఫోన్ తాళం ఇయ్యాను. నాకు చెప్పక అవన్నీ అత్తమ్మకు బావకు అవన్నీ నాకు చెప్పకు. అంతా గేమ్లు ఆడుతున్న వాళ్ళంతా నాకు అవన్నీ చెప్పకు. నువ్వు వస్తావా రావు ఒకటే మాట చెప్పినారు. అవన్నీ నాకు ఇప్పుడు మైండ్ ఇంకా నాకు అత్తమ్మ చెప్పినా బాగా చెప్పినా అవన్నీ చెప్పకు. నాకు నేను ఆడ తాళం పెడతాను, వచ్చి తాళం పెడతాను. వాళ్ళతోటే ఆయనకి పడట్లేదు పక్కన, నువ్వు వస్తేనే ఆయనకి సపోర్ట్. పడట్లేదు అంటే మొన్నటి నుంచి ఇక్కడ నుంచి నేను వస్తున్నా అని చెప్పేసి వచ్చా కాబట్టి పడట్లేదు. అంతకుముందు వీళ్ళందరూ బానే ఉన్నారు మేడం. సరే, ఇప్పుడు మీరంతా ఒక టీమ్ అవ్వండి అమ్మా. సరే సరే, వెళ్ళి చూడండి. సరే, వచ్చి చూస్తాను. మరి నీ అది ఆమె సంగతి ఏంటి? అరే ఊరు మాట రచిత సంగతి ఏంటి? తెచ్చుకున్నాము ఇవన్నీ ఎన్ని తెచ్చుకున్నాం మీరు దాకా. ఇవన్నీ మాటలు నమ్మకు, ఎవరిని పడతాను నా మాటలు నమ్మకు. అర్థమైందా? పక్కనే ఉండి ఇప్పుడు ఫోటోలు దిగావు కదా, తినిపిస్తుంది కదా ఇంకో అమ్మాయి నీకు ఫుడ్. తెలుగు దానికి ఉందానికి అర్థం కాదు నీకు. ఉంది కాబట్టే కదా ఇక్కడ దాకా వచ్చినా, లేకపోతే రాకపోయేదాన్నేమో, ఇంట్లోనే కూర్చునేదాన్నేమో నీ దెబ్బలు తినుకుంటా. అదే మరి అవన్నీ మాట్లాడకు. చెప్పిన మాటలు మాట్లాడకు. నీకు ఆమెకి పుట్టిన బిడ్డ గురించి ఏంటి? అందుకే ప్రూఫ్ లతో సహా వచ్చిన నేను ఇక్కడ. నేను చెప్పేది ఎవరు వినరు. కాపురం నిలబెట్టాలని చూస్తున్నావు, నువ్వు ఫిట్టింగ్లు మాట్లాడతావు ఏంటండి? అతను నీ కాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు ఒక రకంగా. మంది మాట వినకు. నువ్వు రా, ఇంటికి రా. నీకు ఎప్పుడో చెప్పినా అప్పుడే చెప్పినా. భారతమ్మ చెప్పగానే నీకు ఫోన్ చేసి భారతమ్మ చెప్తుంది రామని చెప్పిన. భారతమ్మ ఎన్నికలు ఫోన్ చేసిందా నీకు? నువ్వు కరెక్ట్ చెప్తేనే కదా, కరెక్ట్ ఉంటేనే కదా వచ్చేది, ఎవరైనా ఉండేది. ఇవే మాటలు 4 years నుంచి చెప్తున్నావు. అన్నయ్య అంటే నేను ఉంటా అని చెప్పిందా లేదా భారతమ్మ? భారతమ్మ ఏం చెప్పింది? అన్నయ్య అంటే చెప్పలేదు ఆమె, నాకు ఏమీ చెప్పలేదు. మీరు మాట్లాడుకోండి అని చెప్పింది కానీ ఏం చెప్పలేదు నాకు. ఆమె ఏమన్నది? అన్నయ్య ఏమన్నా చేస్తే నాకు చెప్పు, నేను అన్నయ్య తాట ఇస్తాను లేదా అమ్మాయి? చెప్పలేదు నాకు, మీరు మాట్లాడుకోండి అని చెప్పింది ఆమె. నాకు నాకు ఇవన్నీ చెప్పకచ్చు. నువ్వు ఇంటికి వస్తావా? నాకు ఇవన్నీ దాంతో ఉన్నా దీంతో అన్ని బేకారు మాటలు మాట్లాడుకున్నాడు. నా ఇంట్లో సంతానం కలపిస్తాను, మీ ఇంట్లో కలపిస్తాను, అందరూ కలపిస్తున్నది.